బయట వర్షం పడుతుంది. మబ్బులు దట్టంగా ఉన్నాయి. అందువల్లే అనుకుంటా సాయంత్రం 3 వాతావరణం కొంచెం చీకటిగానే ఉంది. రాధ మనసు అంతా అల్లకల్లోలంగా ఉంది. ఈ మగవాళ్ళు ఇంత మోసం చేస్తారని తెలీదు. ఎంత దారుణం! ప్రేమిస్తున్నానని చెప్పి మాట తప్పడం. శేఖర్ మంచివాడనే అనుకున్నాను, కానీ ఇంతలా చేస్తాడని అనుకోలేదు. ఇంకా నయం, బలహీనమైన క్షణాలు చాలా వచ్చినా అతనికి లొంగిపోలేదు. మా నాన్న పెంపకం కూడా అలాంటిదే. నన్ను చిన్నప్పటి నుంచి కట్టుదిట్టంగా పెంచడం వల్ల నేను ఆ మాత్రం నిగ్రహంగా ఉన్నాను. రాధా, ఈ స్నాక్స్ తిను. అమ్మ పిలిచిన మాటకు ఉలిక్కిపడ్డాను. ఒక్కసారి ఆలోచన నుంచి తేరుకున్నాను. తినాలని లేకపోయినా నీరసంగా ఉన్న లేచి అమ్మ దగ్గరికి వెళ్ళి ఆ స్నాక్స్ తీసుకున్నా. మరలా లోపలికి వచ్చి స్నాక్స్ తింటూ మరలా ఆలోచనలోనికి జారుకున్నాను. అసలు నేను ఫంక్షన్కి వెళ్ళాలి. వెళ్ళిన రాణితో ఎందుకు మాట్లాడాలి? లేదు, రాణితో మాట్లాడడం వల్లే శేఖర్ గురించి తెలిసింది. ఎవరో అమ్మాయిని ఫంక్షన్కి తీసుకొచ్చాడు. శేఖర్ నన్ను చూడలేదు, నేను శేఖర్ని చూశాను. అతడు శేఖరే. మనస్ఫూర్తిగా ప్రేమించానని ఇప్పుడు వేరే అమ్మాయితో తిరుగుతున్నాడు. నేను నా ఫంక్షన్లో రాణి చెప్పడం కాబట్టి సరిపోయింది. లేకపోతేనా ఆ శేఖర్ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడట. ఇంట్లో ఆ పెళ్ళిని ఖాయం చేశారట కూడా. రాణి మాటలకు నాకు భూమి గిర్రున తిరిగినట్లు అయింది. ఒక్కసారిగా ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ అక్కడి నుంచి వచ్చేసాను. వచ్చినప్పటి నుంచి మనసు అదోలా ఉంది. ఇంతలో గేటు శబ్దమైంది. ఆ శబ్దానికి నేను ఆలోచన నుంచి తేరుకుని బయటకు వచ్చి చూస్తే అది రాణి. రాణి వస్తూనే ఏమిటే ఇలా అయిపోయావు అని అంది. ఇలా అయిపోతావని నేను వెంటనే నీ దగ్గరికి వచ్చాను. యాక్చువల్గా మనకు తెలిసిన తర్వాత చాలా జరిగింది. శేఖర్ ఆ అమ్మాయిని చేసుకోనని చెప్పాడట. ఖచ్చితంగా నిన్నే చేసుకుంటానని వాళ్ళ నాన్నతో కరాఖండిగా చెప్పేశాడట. అప్పుడు ఆ అమ్మాయిని శేఖర్ కజిన్ అయిన సంజయ్కి ఇచ్చి పెళ్లి చేద్దామనుకుంటున్నారు అని చెప్పింది రాణి. రాణి చెబుతూనే ఉంది. నా మనసు మాత్రం దూదిపింజలా మారి ఎక్కడో ఆకాశంలో విహరిస్తుంది. ఇప్పుడు నా అపోహలన్నీ తొలగిపోయాయి. ఎప్పుడెప్పుడు శేఖర్ని కలిసి మాట్లాడాలి అన్నట్టు ఉంది. వెంటనే రాణిని ఆ ఆనందంలో కౌగిలించేసుకున్నాను. మబ్బులు అప్పుడప్పుడే వీడుతున్నాయి. వర్షం వెలిసింది.